అతను ఓ సైకో, నన్ను సిగరెట్ తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్. సినిమాల్లో ప్రేమ అంటే అందమైన పాటలు, వర్షంలో డాన్సులు, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే హీరో హీరోయిన్లు. చివరికి అన్ని అడ్డంకులను దాటుకుని ఒకటయ్యే హ్యాపీ ఎండింగ్. అందుకే ప్రేమ కథలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు లవ్ స్టోరీ సినిమాలంటే ఎప్పటి నుంచో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ నిజ జీవితంలో ప్రతి ప్రేమ కథ కూడా సినిమా కథలా ఉండదు. కొన్నిసార్లు ప్రేమ పేరుతో మొదలైన బంధమే జీవితంలో పెద్ద గాయంగా మిగిలిపోతుంది. మొదట ప్రేమగా కనిపించిన వ్యక్తి తర్వాత మనల్ని మానసికంగా, శారీరకంగా హింసించే స్థాయికి వెళ్ళిపోతాడు. అలాంటి విషపూరిత సంబంధాల నుంచి బయటపడటం చాలా మందికి అంత సులభం కాదు. ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో తెలుగు కుర్రాళ్ళు మనసు దోచుకున్న హీరోయిన్ నితి టేలర్. ఇప్పటి వరకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించిన ఆమె ఈసారి మాత్రం తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికైతే గురయ్యారు. అతను ఓ సైకో, నన్ను సిగరెట్ తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు, నా మీద చేయి చేసుకున్నాడు. ఆ రోజు అక్కడి నుంచి బయటకు వచ్చేకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో కూడా నాకు తెలియదు అంటూ నితి టేలర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన విషయాలు విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే తెరపై ఎంతో అమాయకంగా కనిపించే ఆ హీరోయిన్ నిజ జీవితంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని చాలా మందికి తెలియదు. తెలుగు ప్రేక్షకులకు నితి టేలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా మేం వయసుకు వచ్చాం. 2012లో విడుదలైన ఈ చిత్రం అప్పటి యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో తనీష్ నటన ఎంతగా ఆకట్టుకుందో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ కూడా అంతే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముస్లిం యువతగా ఆమె చేసిన పాత్ర, అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఈ సినిమా చూసిన చాలా మంది ఈ అమ్మాయి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంది అని భావించారు. కానీ అనుకున్నంతగా తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్ లో టెలివిజన్, హిందీ సీరియల్స్, వెబ్ ప్రాజెక్టుల వైపు వెళ్లిపోయింది. అక్కడ మాత్రం మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కెరీర్ పరంగా సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రముఖ ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొన్న నితి టేలర్ తన గత ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రేమ పేరుతో తాను ఎంతటి హింసను ఎదుర్కొన్నానో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం చిన్న వయసులో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని, కానీ కొంతకాలానికే అతని అసలు స్వభావం బయటపడిందని తెలిపారు. మొదట్లో అతను చాలా మంచివాడిలా కనిపించాడు, కానీ తర్వాత పూర్తిగా మారిపోయాడు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునేవాడు, నన్ను భయపెట్టేవాడు, నాపై ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించేవాడు అని చెప్పారు. ఇక ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఒకసారి అతను నన్ను సిగరెట్ తో కాల్చాడు, మరోసారి తన పుట్టినరోజున కోపంతో నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. అతని ప్రవర్తన రోజు రోజుకు మరింత భయంకరంగా మారింది. అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రేమ కాదు, హింస అని అంటూ నితి టేలర్ చెప్పారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, ఆ సమయంలో నా వయసు చాలా చిన్నది, మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న పరిపక్వత నాకు లేదు. అందుకే అతని ప్రవర్తనను మొదట్లో సీరియస్ గా తీసుకోలేదు. కానీ పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన తర్వాత ధైర్యంగా ఆ సంబంధాన్ని ముగించాను అని వెల్లడించారు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడటం నిజంగా ధైర్యం. ఇలాంటి విషయాలను బయటకు చెప్పడం ద్వారా ఎంతో మందికి అవగాహన కలుగుతుంది. మీరు జీవితంలో ముందుకు సాగడం సంతోషంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంబంధాల్లో హింస, మానసిక వేధింపుల గురించి అవగాహన పెరుగుతోంది. చాలా మంది ప్రముఖులు కూడా తమ జీవితాల్లో ఎదుర్కొన్న ఇలాంటి అనుభవాలను పంచుకుంటూ బాధితులు మౌనంగా ఉండకుండా సహాయం కోరాలని చెబుతున్నారు. నితి టేలర్ పంచుకున్న అనుభవం కూడా అలాంటి చర్చకు కారణమైంది. ఇక ఈ ఘటన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న నితి టేలర్ గతాన్ని అక్కడే వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2020లో పరీక్షిత్ బావను వివాహం చేసుకుని జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన గతంలో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురి కావడం, ఆ గాయం ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది.